నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నవేంద్ర రాజధాని అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు నవేంద్ర రాజధాని కోసం అమరావతి ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ రైతుల నుంచి 1000 ఎకరాలు 33 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి స్వచ్ఛందంగా స్వీకరించి అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒకటి ఉండాలంటూ చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న కృషి 2014 నుంచి 2019 వరకు మనం చూసాం. తర్వాత 2019 నుంచి 2024 వరకు వచ్చిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎందుకు, అదేం కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా అంటూ అక్కడ కంబోల రాజధాని వానలొస్తే కొట్టుకుపోతుంది, ఈ రాజధాని వద్దు, 3 ప్రాంతాలు రాజధానులు కావాలని 3 రాజధానులు ఆడి 3 ముక్కల ఆట ఆడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశాడో కూడా మనకు తెలిసే ఉంటుంది. ఇప్పటికీ వైసీపీలో మార్పు రాలేదు. వాళ్ళు చేసిన పొరపాట్లు ఇప్పటికీ సరిదిద్దుకోలేదు. ఇప్పుడు కూడా అమరావతి మీద వేసల రాజధాని అంటూ అమరావతి మునిగిపోతుందంటూ అనేది కూడా ఇప్పటికీ అమరావతి మీద ఇసంగొక్కుతూ వైసీపీ వాళ్ళు షేక్ ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై కూడా వైసీపీ యొక్క షేక్ ప్రచారాలు కూడా ఎక్కువైనాయి. దీన్ని చూసుకొని చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు పాలన చూసిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లతో బంపర్ మెజార్టీతో గెలిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి నవేంద్రలో 2వ తడవ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 టైమ్స్, మొత్తం 4వ తడవ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఆయన సీఎం అయ్యి కూడా మొదట సీఎం అయ్యి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి కూడా 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి ఏమని ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఏపీలో ఒక అమరావతి ఉండాలి, ఒక రాజధాని అంటూ ఉండాలి, ఆంధ్రుల రాజధాని అమరావతి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు, విశాఖపట్నంలో ఐటీ రంగం, దీన్ని ముందుకు డెవలప్ చేసుకుంటూ ఓ పక్క సంక్షేమం, ఓ పక్క డెవలప్మెంట్ అన్నీ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇండియా టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి లోకేష్ గారు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఆ విషయాలు కూడా మనం చూసుకున్నాం. ఏమంటే, ఏపీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే, పరిశ్రమలకు అగ్రతాంబూలం ఇస్తున్నాం, పెట్టుబడుల ఆకర్షణకు 99 పైసలకే భూమి, ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఇతర మార్కెట్లపైన దృష్టి, త్రిభాషా విద్యా విధానానికే కట్టుబడి ఉంటాం, దేశ అభివృద్ధికి అమరావతి లాంటి 100 నగరాల నిర్మాణం జరగాలి. ఇండియా టుడేలో నారా లోకేష్ గారు ఇవన్నీ చెప్తున్నారండి. ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారని, ఆ బ్రాండ్తోనే దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంటు, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇండియా టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఏమని, మాకు ఏపీ బ్రాండ్కు చంద్రబాబు నాయుడు గారి అంబాసిడర్, చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఇవన్నీ కంపెనీలు కానీ, డెవలప్మెంట్ కానీ, ఓ పక్క అమరావతి, ఓ పక్క పోలవరం పెట్టుబడులు వస్తున్నాయి అనేది కూడా మన లోకేష్ గారు చెప్తున్నారు. ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే, తమ రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం వల్లే పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయని చెప్పారు. తమిళనాడులోని వాణిజ్య నగరంలో కోయంబత్తూరులో అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్ అనే అంశంపై ఇండియా టుడే నిర్వహించిన ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభకు సంధానకర్తగా వివరించిన సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ యువనేతను పరిచయం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న లోకేష్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన
స్వీయ శక్తితో ఎదిగారంటూ ప్రశ్నించారు. లోకేష్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ప్రధానమైన యువతకు 25 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముందుకు సాగుతున్నామని కూడా లోకేష్ గారు చెప్తున్నారు. ఇంకా టీటీఎస్ 25,000, టీసీఎస్ 25,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని, ఆ సంస్థకు 99 పైసలకే భూమి కేటాయిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలు రప్పించడానికి తక్కువ ధరకు భూమి, ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన ప్రోత్సాహాలు అందిస్తామనేది కూడా మన లోకేష్ గారు చెప్తున్నారు. ఇంకా లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే, తమకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని, వారి పట్ల తమకున్న నిబంధత వల్లే 4 దశాబ్దాల పాటు వారి హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచగలిగామని లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మిగిలిన ప్రాంతీయ పార్టీల కంటే భిన్నమైందని, తరాలు మారినా తామంతా కలిసికట్టుగానే ముందుకు సాగుతున్నామని చెప్పారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారిలో 50% మంది తొలిసారి ఎమ్మెల్యేలని, 25 మంది మంత్రులు, 17 మంది కొత్త వారని తెలిపారు. అంకితభావం కలిగిన కొత్త తరాన్ని తాము రాజకీయాల్లోకి తెస్తున్నామని లోకేష్ గారు చెప్తున్నారు. లోకేష్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, మాకు చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అంబాసిడర్, ఆయన వల్లనే పరిశ్రమలకు వస్తున్నాయి.